జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత విజయ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు దర్గా మిట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని లేక్ వ్యూ కాలనీలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆపరేషన్ ను దర్గా మిట్టా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించగా దర్గా మిట్టా పోలీస్ స్టేషన్ కు చెందిన 2 సబ్ ఇన్స్పెక్టర్లు మరియు 30 మంది పోలీస్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. ఆపరేషన్ సందర్భంగా లేక్ వ్యూ కాలనీలోని ఇల్లు మరియు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా సరైన ఆధార పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకుని పరిశీలనలో ఉంచారు. అలాగే పాత కేసులో ముద్దాయిగా ఉన్న ఒక రౌడీ షీటర్ను గుర్తించి పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించి పంపించారు. కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 70 మంది పోలీసు సిబ్బందితో సుమారు ఒక 10 టీములుగా ఏర్పడి ఈ లేక్వీ కాలనీలో అన్ని వీధులను కూడా విధులు టీమ్స్ని కేటాయించి శోధించడం జరిగింది. ఇందులో ప్రధానంగా గాంజా వీటికి సంబంధించి ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన అంశాల మీద ప్రధానంగా ఈ సోదాలు జరిగినాయి. ఈ సోదాల్లో భాగంగా సుమారు 26 వెహికల్స్ 2 వీలర్స్ 2 ఆటోల్ని డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వాటిని గుర్తించడం జరిగింది. వీటి ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఏవైతే లేవో వీటికి సంబంధించి వాటి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వాటిని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి దానికి చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ చుట్టుపక్కల ఇక్కడ లోకల్ పబ్లిక్ ఇంటరాక్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ చుట్టుపక్కల కొంత స్లమ్ ఏరియా ఉండటం, కొంత బయట పబ్లిక్ వచ్చి ఇక్కడ అద్దెలకు తీసుకొని ఉండటం, కొన్ని ఇల్లీగల్ థింగ్స్ జరుగుతున్నటువంటి సందర్భాలు అప్పుడప్పుడు మా నోటీస్కి రావడం జరిగింది. దీని మీద అందరికీ కూడా వాళ్ళందరికీ లోకల్ పీపుల్కి ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ చైతన్యపరిచేదానికి కార్యక్రమం లాగా ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఎలాంటి గాంజాకి సంబంధించి కానీ గ్యాంబ్లింగ్ కానీ ఈవ్ టీచింగ్ కానీ ఇలాంటి సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటికి సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకి వెంటనే 112 కాల్ ద్వారా కానీ మా లోకల్ పోలీసు నంబర్ ద్వారా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి ఇమీడియట్గా దాన్ని ప్రాబ్లం షార్ట్ అవుట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.